న్యూయార్క్ సిటీ ప్రపంచంలోనే ద రిచెస్ట్ సిటీ అండ్ ఆల్సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ అనమాట. ఆ సిటీలో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, లైక్ బ్లాక్ రాక్ కానీ, జేపీ మార్గన్ కానీ. అంటే లిటరలీ న్యూయార్క్ సిటీ విల్ డ్రైవ్ ద ఫైనాన్షియల్ మార్కెట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. అలాంటి న్యూయార్క్ సిటీకి ఒక ఇండియన్ ఆరిజిన్ అయిన జోరాన్ మమ్దాని అనే అతను 2025లో న్యూయార్క్ సిటీ మేయర్ కాబోతున్నాడు అనమాట. ఇంకా మేయర్ ఎలక్షన్ జరగలేదు, కానీ మేయర్గా ఎవరు నిలబడాలి ఒక పార్టీ నుంచి అనుకోవడానికి ఆ పార్టీలో ఎలక్షన్స్ జరుగుతాయి. అలా డెమోక్రటిక్ పార్టీ నుంచి జోరాన్ మమ్దాని గెలిచిండు అనమాట. తను గెలిచింది కూడా ఎవరిపైన, ఇంతకు ముందు తను న్యూయార్క్ గవర్నర్ అనమాట, తన పైన గెలిచాడు. అది నాట్ ఈజీ థింగ్ అనమాట. అండ్ ఆల్సో న్యూయార్క్ అనేది హైలీ డెమోక్రటిక్ స్టేట్ అనమాట. ఈవెన్ మొన్న డొనాల్డ్ ట్రంప్ గెలిచినా కూడా ఆ స్టేట్ లో డెమోక్రటిక్ పార్టీకి 12% లీడ్ ఉంది. సో మోస్ట్లీ డెమోక్రటిక్ పార్టీ నుంచి నామినీగా ఎవరు గెలుస్తారో వాళ్ళే మేయర్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటాయి, అంటిల్ అన్లెస్ ఏమైనా మిరాకిల్ జరిగితే తప్ప. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జోరాన్ మమ్దాని ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏమంటున్నాడు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు, ఫ్రీ చైల్డ్ కేర్ అంటున్నాడు, అండ్ ఆల్సో ఫ్రీజ్ రెంట్ అని అంటున్నాడు. అదేంటి ఇలా ఫ్రీ ఇవ్వడానికి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయంటే తను ఏమంటున్నాడు తెలుసా, 1% ఆఫ్ న్యూయార్క్ సిటీ పీపుల్ పైన నేను 2% ట్యాక్స్ యాడ్ చేస్తాను. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఎవరికైతే సరే $1 million కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటుందో న్యూయార్క్ సిటీలో, వాళ్ళపైన నేను 2% వెల్త్ ట్యాక్స్ యాడ్ చేస్తా అంటున్నాడు. అంటే ఒక మనిషికి $1 million యాన్యువల్ ఇన్కమ్ ఉంటే అందులో 2% $20,000 అనేది వెల్త్ ట్యాక్స్ కింద తీసుకొని అది మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ఖర్చు పెడుతున్నాను అని అంటున్నాడు. ఐ విల్ మేక్ న్యూయార్క్ సిటీ మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, జోరాన్ మమ్దానికి ట్రంప్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ట్రంప్ ఏమంటున్నాడు, పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి నేను ట్యాక్స్ కట్స్ చేస్తా అంటున్నాడు. కానీ జోరాన్ మమ్దాని, నేను పెద్ద పెద్ద వాళ్ళకి ట్యాక్స్ యాడ్ చేసి ఆ డబ్బుని మిడిల్ క్లాస్ పీపుల్ కోసం నేను ఖర్చు పెడతాను అని చెప్పి జోరాన్ మమ్దాని అంటున్నాడు అనమాట. ట్రంప్ ఏంటి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ పాలెస్టైన్ పీపుల్ కి అగేన్స్ట్ గా ఉంటే, జోరాన్ మమ్దాని ఓపెన్ గా పాలెస్టైన్ పీపుల్ కి సపోర్ట్ చేసిండు. అంతెందుకు, ఇజ్రాయెల్ తర్వాత న్యూయార్క్ సిటీలోనే ఎక్కువ జ్యూస్ ఉంటారు అనమాట. అలాంటి జ్యూస్ ఉన్న సిటీస్ లో కూడా పాలెస్టైన్ ని సపోర్ట్ చేస్తూ గెలిచిండు. ఇది ట్రంప్ కి జోరాన్ మమ్దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఐడియాస్ అనమాట.